లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ కోసం తీసుకొచ్చిన జమిలీ బిల్లు జేపీసీకి ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలా లోక్సభలో ప్రవేశపెట్టారు. తొలుత బిల్లును సభ ముందు ఉంచగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు. आर्टिकल जोड़े हैं, हाँ ठीक है, आर्टिकल जोड़े हैं। उसमें मैं एक बात अध्यक्ष जी कहना चाहता हूँ, जब बात जेपीसी की आई गई तो डिटेल चर्चा जेपीसी में होगी। आप कुछ तो बोल गए, हाँ जेपीसी में होगी। लेकिन జమిలీ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. హైబ్రిడ్ విధానంలో దీన్ని చేపట్టారు. ఇందులో కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్లో తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత జమిలీ బిల్లులకు కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టారు. 41 साल से पेंडिंग है ये, अलग अलग कमेटियों ने भी क्या, स्टैंडिंग कमेटी ने भी क्या, फिर एचएलसी गठित हुई और ये कह रहे दलों से बात नहीं हुई। 19 जून 2019 को संसद भवन में प्रधानमंत्री जी की अध्यक्षता में सर्वदलीय बैठक आयोजित की गई थी। సాధారణ మెజార్టీతో జమిలీ బిల్లుకు అనుమతి లభించింది. తమకు స్లిప్పులే కావాలని కొందరు సభ్యులు కోరడంతో వారికి బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. సాంకేతిక సమస్యలు ఉన్న చోట కూడా సభ్యులకు స్లిప్పులను పంపిణీ చేశారు. జమిలీ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నామన్నారు టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సృజనాత్మక ఆలోచనలకు టీడీపీ ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. की बात रखी, आपने इसको डिस्कस किया, सारे स्टेट के जो प्रिजाइडिंग ऑफिसर थे वो इससे सहमत थे और आप भी सहमत थे। और ये स्वीडन में भी, जर्मनी में भी, बेल्जियम में कई जगह चल भी रहा है। मैं अब जेपीसी पे आ रहा हूं, लेकिन उससे पहले